ఉదయకు ఎన్నికల ముంగడ ఇచ్చిన 6 గ్యారెంటీలకు పైకం లేవని ఖుద్దు ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్ చెప్తుంటే ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైకంతో ఖర్చులు పెట్టుకొని మంత్రులు గాలి మోటార్ల ఎక్కి గాలిలో గిరికీలు కొడుతుర్రు. మింగమెత్తుకు లేదంటే మీసాలకు సంపెంగ నూనె రాసుడంటే ఇదేనేమో. అగో చూసినరా, ప్రజల కోసం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకని రేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు రయ్యిన గాలి మోటార్లు వచ్చిండ అన్నట్టు. ఆయన వెనకపోంట నడిచే ఉమ్మాయి డక్కాయ లీడర్లు నినాదాలు ఎత్తుకొని ఎట్లా ఉబ్బిస్తుర్రో చూడుండ్రి. గాలి మోటార్లో ఎక్కి వచ్చి హుజూర్నగర్లో దిగిన కోపన్ మంత్రి కమ్ నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ని ఇట్లా నినాదాలను ఎత్తుకొని ఎందుకు ఎదుర్కొంటుర్రు అంటే ఆయన ఎన్నికల ముంగడ ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు వచ్చినందుకు కాదు, 6 గ్యారెంటీల పథకాలు పురాగా అమలు చేస్తామని ప్రజలకు చెప్పేందుకు వచ్చినందుకు కాదు, మొన్నటికి మొన్న కొలాయించిన రాజీవ్ యువ వికాసం పథకానికి బారసాల చేస్తేందుకు వచ్చినందుకు కాదు, మార్పు తీసుకొస్తామని చెప్పిన ఈసారే మార్పు ముచ్చట వివరించి చెప్పేందుకు కాదు. మరి ఎందుకు ఇంతగానం అడావిడి, ఇంతగానం హంగామా అంటే ఈ నెల 30 తారీఖు నాడు హుజూర్నగర్లో కాంగ్రెస్ సర్కారోళ్ళు బహిరంగ సభ పెడుతుర్రు. అగో ఆ సభ పనులు ఏడదాకా వచ్చినాయి. దానికి పెద్ద చుట్టమూలే తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ సార్ వస్తున్నాడు కాబట్టి ఏర్పాట్లకు ఏ లోటు ఉండకుండా చూసుకోవాలని ఏర్పాట్లు పరిశీలించేందుకు వచ్చిండట. పథకాలు అమలు చేసేందుకు పైకం లేదని ప్రజలకు చెప్పేది కాంగ్రెస్ లీడర్లే. మళ్ళా అదే సర్కారు గల్లాపేటల నుంచి పైకం తీసి గాలి మోటార్లు ఎక్కి తిరుగుకుంటా లక్షల పైకం ఖర్చు పెట్టి పర్యటనలు చేసేది వాళ్ళే. వాళ్ళు గాలి మోటార్లకు పెట్టే ఖర్చులతోని, మీటింగులకు పెట్టే ఖర్చులతోని పేదలకు ఇందిరమ్మ ఇండ్లన గట్టియొచ్చు కానీ హెలికాప్టర్లకు ఖర్చు పెట్టుడు మీద, మీటింగులకు ఖర్చు పెట్టుడు మీద ఉన్న యావ ప్రజల అవసరాలు తీర్చుడు మీద లేదు. ఇప్పుడు బహిరంగ సభకు పెట్టే పైకంతో ఓ మండలాన్ని ఏ బాధ లేకుండా 5 ఏళ్ల దాకా సాధినా సాధొచ్చు కానీ సభలు పెట్టుడు మీద ఉన్న కాయసు సామాన్య ప్రజల బాధలు తీర్చుడు మీద లేనట్టున్నది కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.